రవతి మొత్తం డబ్బు అదరు రెడ్డి దయచేసి ఎక్కడున్నా హాలేకి రవటి అది బిగ్ బాస్ 2.9 నామినేషన్స్ ఆమె డాన్స్ చేస్తుందని పిలుచుకున్నారు, ఆమె డాన్స్ వేయలేదు, బయటికి తోసేశారు. ఇది చాలా బాధాకరం. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత డాన్స్ వేసుకోండి. ఓకే, బాయ్. బిగ్ బాస్ రీతు గురించి చెప్పాలంటే ఆమె ఒక అందాల రాక్షసి అన్ని అంతా. ఆమె బయట చూస్తే వేరే లెవెల్ ఉంటుంది, ఎవరు లోపల చూసినా కూడా చాలా బాగుంటుంది. రీతుని లవ్ చేస్తున్నాను. మీరు ఒక్కదాన్ని లవ్ చేస్తాను. తనుజ ఉంది, తనుజ మా అన్న ఇమ్మల్ని అన్న తెలిసింది కదా, ఆయన పెట్టుకున్నాడు. అన్న అంటే వదిన అక్కడ వదినతో సమానం. వదిన అలా చూడకూడదు. మరి హే నడుగు ఏదో నడుస్తాను పోయి, అదేదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మీరు. అట్లా అన్న తప్పుగా ఊహించుకోద్దండి. గుండంకులు ఇప్పుడు ఇమాన్ గారు ఏదో మాట్లాడుతున్నారు నిదానంగా, అన్న ఇలా కాదన్న అని చెప్పి. నేను చెప్పాక కదా ఎన్నోసార్లు, లోపల చాలా ఉంటాయి అనమాట. మనకి లోపల కుళ్ళు కుతంత్రాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. బయట పిచ్చే విధానం వేరు ఉంటుంది అనమాట. ఆయన అడుగుతుంటే లాస్ట్ టైం ఎవరు అరిచారు కదా, అట్లా అడుగుతున్నాడు. అరుసుడేంది భయ్య, నాకు అర్థం కాదు. అరుసుడు పద్ధతే కాదయ్యేది. లోపల పోయిన తర్వాత ఏంటి, ఒక కామన్ మ్యాన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆయన తక్కువ చేయడం కాదు, కామన్ మ్యాన్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు యూటిలైజ్ చేసుకుని ఉండాలి. కానీ నువ్వు ఫుడ్ తిన్ను, వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చూసినది చెప్తాను అనమాట. ఫుడ్ తిని ఇది కాదనమాట. నువ్వు నీట్ ఎంటర్టైన్మెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, యాక్టింగ్ పరంగా అయితేనేమి, ఎంటర్టైన్ పరంగా అయితేనేమి, గేమింగ్ పరంగా, ఇఫ్ ఎనీవే అక్కడ ఏవైతే ఉన్నాయో వేసు అన్ని వేలోనూ పర్ఫెక్ట్గా కూర్చుంటే లాస్ట్ గిల్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన విన్నర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మాట్లాడితే ఏమవుతుంది, గట్టి మాట్లాడితే ఏం రాదనమాట. దెర్ ఈజ్ నో మోర్. ఇరు పెరుగుల శబ్దం ప్రాణం ఉన్నాళ్ళు. అదేనా, అది ఎంటర్టైన్మెంట్ పరంగా అండి, ఏమనుకోద్దండి. అది ఎంటర్టైన్ పరంగా నడుతుంటుంది అనమాట. అది తెలిసినే కదా. లాస్ట్ పల్లవి ప్రశాంత్ అన్న ఇంకొరు ఎవరు ఉంటారు, ఆమె పేరు గుర్తురాట్లేదు, కనుమరుగు అయిపోయింది నటించండి. ఆమె తెలీదు, రతిక. ఈ రీత రతిక. ఓకే, రతిక అంట, రతి. ఓకే, రతిక మేడం. ఆమె కనుమరుగు అయిపోయింది. నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఎంటర్టైన్మెంట్ కోసం అలా చేస్తూ ఉంటారు.